మాటకారి అయిన లక్ష్మణస్వామి ఆ శూర్పణఖను ఎగాదిగా చూస్తూ చిరునవ్వుతో ఇట్లనెను. ఓ సుందరి, నేను పూజ్యుడైన మా అన్నగారి ఆధీనంలో ఉన్నవాడను. దాసుడనైన నాకు భార్యవై నీవును దాసిగా ఉంటావా? ఓ విశాలాక్షి, నీవు నిర్మలమైన వన్నెగల దానివి. పూజ్యుడైన మా అన్న సర్వశుభలక్షణ శోభితుడు కావున నీవు ఆయనను చేపట్టి చిన్నవారివై ఆనందింపుము. అప్పుడు నీ కోరికలన్నీ తీరును. మా అన్న భార్య అయిన సీతాదేవి వికారమైన రూపం కలది, ఈ మాత్రం ప్రశస్తి లేనిది, భయమును గొలిపినది, వంగిన నడుము కలది, పైగా వృద్ధురాలు కనుక మా అన్న ఈమెను పరిత్యజించి నిన్ను చేపట్టగలడు. చక్కని లావైన నడుము గల ఓ సుందరి, ఇట్టి నీ రూప సౌభాగ్యమును కాదని తెలివిగలవాడెవడైనను మానవ స్త్రీలపై మనసుపడనా అని లక్ష్మణుడు పలికెను. భయంకరమైన ఆకారం కలది, లావైన పొట్టు కలది ఆయన శూర్పణఖ లక్ష్మణుని పరిహాస వచనంలోని అంతరార్థమును తెలుసుకొనలేక వాటిని నిజమని నమ్మెను.